మొన్న హుజురాబాద్ కమలాపూర్ పర్యటనలో హైదరాబాద్ నుంచి ఈటల రాజేందర్ వచ్చి హుజురాబాద్లో ప్రెస్ మీట్ పెట్టిండు. ఏమన్నాడంటే నా కార్యకర్తలను నేను గెలిపించుకుంటా, నా సర్పంచులను నేను గెలిపించుకుంటా, నేను మొట్టమొదటిసారిగా ఈ బీజేపీలకు వచ్చినాక ఎలక్షన్ నాకు ఫస్ట్ సారి, నేను అందరినీ గెలిపించుకుంటా అని చెప్పేసి ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ పెట్టిండు. పెట్టిన తర్వాత దానికి ఎవరో నాటక జిల్లా పేరు అంటే ఎవరే కృష్ణారెడ్డి. ఆయనను ఎప్పుడు చూడనే లేదు. ఆయన బై ఎలక్షన్లు అప్పుడు ఈటల రాజేందర్ సార్తో జర కలిపిరా అని చెప్పేసి తిరిగిన వ్యక్తి. ఆయన తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి ఈటల రాజేందరు బీపాములు ఇస్తాడట, ఆయన ఇవ్వలే, ఇచ్చేటానికి మా అధిష్టానం ఇస్తే నేను ఇవ్వాలి అని చెప్పేసి ఈ కృష్ణారెడ్డి అనేట ఆయన అంటాడట. కానీ ఈటల రాజేందర్ గారు ఏమన్నాడంటే బీపాములు నా పార్టీ ఇస్తుంది అని చెప్పేసి ఈటల రాజేందర్ మాట్లాడాడు. ఓకే, ఇప్పుడు ఈటల రాజేందర్ తోటి సంబంధం లేదు, మా పార్టీ, నేను జిల్లా ప్రెసిడెంట్, నేనే ఇస్తా అని చెప్తానా అని నువ్వు అంటాను. ఓకే, ఈటల రాజేందర్ బీజేపీ మనిషి కాదని చెప్పగలుగుతావాను? ఈటల రాజేందర్ బీజేపీ మనిషి కాదు అని చెప్పేసి నువ్వు చెప్పగలుగుతావా? నువ్వు జిల్లా ప్రెసిడెంట్ ఎందుకయా? నీ అమ్మ ఈ హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలా ఈటల రాజేందర్ బొచ్చడు మందిని గెలిపియాలి, ప్రజాక్షేత్రం ఉండాలని చెప్పేసి గెలిపితే మీరు ఇద్దరు ఒకటై సీకట్ ఒప్పందం చేసుకొని ఇక్కడ ఈటల రాజేందర్ మనసులకు బీపాములు ఇచ్చి ఓడగొడదామని చూస్తారు మీరు. ఈటల రాజేందర్ బీజేపీ మనిషి కాదని చెప్పు, నీకు దమ్ముంటే. అదే బీజేపీ మనిషి అయితే చెప్పిండు అనుకో, ఒకవేళ చెప్పిండు నేనే ఇస్తా అని చెప్పేసి. హుజురాబాద్లో 7 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఇంతవరకు ఇక్కడ ఒక్కసారి ఓడిపోయినందుకు మీ బీజేపీ తరఫున ఇన్ఛార్జ్ ఉన్నారా ఎవరన్నా? ఈ కాంగ్రెస్ తరఫున ఓడిపోయిండు ప్రణవ్ బాబు, ఆయన చూసుకుంటలేడా ఇన్ఛార్జి? మరి హుజురాబాద్లో ఈటల రాజేందర్ చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? పోనీ నీ అధిష్టానం హుజురాబాద్లో ఏమైనా మనిషిని పెడితే ఈటల రాజేందర్ వస్తాడు, ఎందుకు వస్తానవా అని చెప్పేసి నువ్వు అధిష్టానానికి తెలియపరచు. ఆయన ఇవ్వలే అని చెప్పడానికి నువ్వేవ్వలేయా మాట్లాడడానికి? అసలు నీకేం దమ్ము ఉన్నదయ్యా? ఈటల రాజేందర్ బీజేపీ మనిషి కాదు, ఆయనే బీపాములు ఇయ్యడు, నేను ఇస్తా అని చెప్పు, నీకు దమ్ముంటే. అరే చీకటి ఒప్పందం చేసుకొని ఇద్దరు ఒక్కటయ్యి డ్రామాలు చేస్తారు. ఇదంతా మ్యూజిక్లు ఎవరికి తెలివని అనుకుంటారు. ఈటల రాజేందరు ప్రజాక్షేత్రం నుండి ప్రజలను గెలిపించుకొని హుజురాబాద్లో జనం ఎక్కువ తెచ్చుకోవాలి, ఈ బీజేపీ మనుషులను ఎక్కువ కూడగట్టుకోవాలని చెప్పేసి చేస్తే ఇవ్వడద్దా అని చెప్పేసి మీరు చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్టే కృష్ణారెడ్డి? నువ్వు ఇవ్వాలి అసలు ప్రజలకు ఎరికేనా కృష్ణారెడ్డి అంటే ఎవరో? చలో ఎక్కువరికి పోదాంపా. ఈటల రాజేందర్ ఎరకనా, నువ్వెరకనా? నిలబడు, నువ్వేం జిల్లా ప్రెసిడెంట్వే? ఆయన స్వాగతిగా అన్నాయ ఈటల రాజేందర్ జనం ఆయన ఒకసారి తొవ్వ బయలుదేరితే 1000 మంది వస్తారు. ఆయన ఏమంటే నువ్వు కూడా రా, నీకు దమ్ముంటే నువ్వు వచ్చి నేను ఒక జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాయా అని చెప్పేసి చెప్తాడు కదా. ఈయన నేను ఒక జిల్లా ప్రెసిడెంట్ అని ఆయనకి ఎన్ని పోటు ఓడుచుకుంటా, పార్టీకి ఎన్ని పోటు ఓడుచుకుంటా, పార్టీకి ద్రోహం చేసుకుంటా. మీరు బీజేపీ అంటారేందే నాకు అర్థం కాదు. నిజమైన బీజేపీ కార్యకర్త అంటే ఈటల రాజేందర్. ఇలా మీరేందే నాకు అర్థం కాదు. ఇటువంటి చీకటి ఒప్పందాలు చేసుకొని మాని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈటల రాజేందర్ ఎమ్మడుండి ఇక్కడ ప్రతి సర్పంచ్ని, ప్రతి ఎంపీటీసీని, ప్రతి జెడ్పీటీసీని గెలిపించుకొని జెండా ఎగిరి, అది నీ గొప్పతనం. ఆయన ఇవ్వలే అని చెప్పడానికి నువ్వెవ్వలేయా? అసలు నువ్వెవలు? ఇది బీజేపీ కరెక్ట్ అయితే ఈటల రాజేందర్ బీజేపీ కాదని చెప్పు. ఇప్పటి చెప్తున్నా, 3వ చెప్పుడు, ఇప్పటి చెప్తున్నా ఈటల రాజేందర్ది బీజేపీ కాదని చెప్పగలుగుతావా? నీకు దమ్ము ఉండదా? మనసులానే మీరు ఒక పార్టీలో ఉండి చీకటి ఒప్పందాలు చేసుకొని ఎవరెవరంటే ఆ నాయకుడు ఈ నాయకుడు చీకటి ఒప్పందాలు చేసుకొని హుజురాబాద్లో మనసులను, ఈటల రాజేందర్ మనసులను ఓడగొడదామని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తారు మీరు. ఇది ఎవరికి తెలియదనేది కాదు. ఈటల రాజేందర్ నిలబెట్టిన మనిషి అస్సలు ఓడిపోడు. నువ్వు బీపాం ఇచ్చినట్టు ఇచ్చి మీరు ఇద్దరు ఒక్కటైదామని చూస్తారో కానీ అది జరగదు. నథింగ్ గోయింగ్. ఈటల రాజేందర్ ఉన్నంత చెప్పు ఇక్కడ హుజురాబాద్లో ప్రతి ఎంపీటీసీ గెలుతాడు, ప్రతి జెడ్పీటీసీ గెలుతాడు, ప్రతి సర్పంచ్ గెలుతాడు, ప్రతి వార్డ్ మెంబర్ గెలుతాడు. వెన్నంటూ ఉండి ఈటల రాజేందర్ గెలిపించి బీజేపీకి కానక ఇస్తాడయా? మీరెవలే?